హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీనా వ్లాగ్స్. ఈరోజు సికింద్రాబాద్ బోనాలు అనమాట. మా ఇంటి దగ్గర మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయినాం అనమాట. మా డాడీ నేను అక్కడ మార్కెట్కి వెళ్తున్నాం పూజ సామాన్ తీసుకురావడానికి. బోనాల దగ్గర కోలం కోస్తాం అనమాట. అయితే ఆ కోలం తీసుకోవడానికి వచ్చినాం మేము. కూర కావాలి, అక్కడ మా డాడీ మా తమ్ముడు వెళ్ళి తీసుకుంటారు. చూస్తారు ఏడ మంచిగా ఏం కదా అని. ఇంకా అక్కడ 4 ఉన్నాయి కదా, 4 తీసుకొని మా తమ్ముడు వాళ్ళకి ఇచ్చేసి మేము పూజ సామాన్ తీసుకున్నాం అనమాట. పూజ సామాన్ తీసుకొని ఇంటికి వచ్చినాం. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బోనాలు ఊదియడం అనమాట. నేను బోనం ఊదిస్తున్నా, మా చెల్లె మా డాడీ ఆ పాకులని దారం కడుతురు బోనం చుట్టూ పెట్టడానికి.
సంవత్సరం బెల్లపన్నం వండినాం అన్నమాట బోనాలకి. ప్రతి సంవత్సరం అదే వండుతాం. రెడీ అయ్యి మా గల్లీలో ఎల్లమ్మ గుడి ఉంటుంది అనమాట. నేను మా డాడీ ఎల్లమ్మ గుడికి పోతున్నాం ఫస్ట్. ఎల్లమ్మ గుడి కాడ బోనం ఎక్కేస్తున్నాం అనమాట. అట్లనే కోడిని కోస్తాం. ఎల్లమ్మ గుడి కాడ బోనం ఎక్కించుడు అయిపోయినాక మాంకలమ్మ గుడికి అట్లనే రాణిగంజి పోషమ్మ అని ఉంటుంది, అక్కడికి వెళ్తాం అనమాట. అవి రెండు ఒక్కటేసారి వెళ్తాం. డాడీ నేనేమో మాంకలమ్మ గుడికి పోతున్నాం, అందరూ పోచమ్మ గుడికి పోతారు. అందరూ ఒక్కొక్క రీజన్ తోని దేవునికి మొక్కి బోనాలు అనేది స్టార్ట్ చేస్తారనమాట. మీరు ఎలాంటి రీజన్ తోని ఎలాంటి మొక్కులు మొక్కి స్టార్ట్ చేసిరు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా తాత వాళ్ళు స్టార్ట్ చేసిరు అనమాట. ఇప్పుడు మేమున్న ఇంట్లో అప్పుడు రేకులు ఇల్లు ఉండే అనమాట. ఫస్ట్ ఇల్లు కొనుక్కున్నాక మా తాత మా అంకలమ్మకి బోనం తీయడం స్టార్ట్ చేసిండు అనమాట. దాని తర్వాత మా అత్తమ్మ పుట్టినప్పుడు మా అత్తమ్మ 5-6 years అరౌండ్ ఏజ్ ఉన్నప్పుడు అందరికీ మా ఏరియాలో అమ్మవారు అయిందనమాట. సో మా తాత పోయి మొక్కిండనమాట పోచమ్మకి. ఏమని అంటే, ఇట్లా అమ్మతల్లి అనేదే రావద్దు, మా పిల్లలకి తరతరానికి రావద్దు, నీకు నేను బోనం చేస్తా అని మొక్కితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మాకు రాలేదు. అంత పవర్ఫుల్ అనమాట తను. చాలా మాకు ఎక్కువ నమ్ముతాం మేము. ఇట్లనే మా గల్లీలో ఎల్లమ్మకి ఎందుకు చేస్తామంటే, మా తమ్ముడు పుట్టేటప్పుడు
డాడీ మమ్మీ మొక్కిరనమాట. మా కొడుకు కొడితే బోనం చేస్తామని మొక్కిరంట. అప్పటి నుంచి ఆ బోనం అనేది స్టార్ట్ చేసారు. ఇది అనమాట మా బోనాలు వెనకాల మేము ఎందుకు బోనాలు చేస్తాం అవంతా డీటెయిల్స్ అనమాట. మీరు ఎందుకు చేస్తారు, అట్లనే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోరు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అయ్యే వీడియో అనేది మిస్ అయిపోయింది అనమాట. మా తమ్ముడు ఆ క్లిప్ తీసిన అంటునని అది కనిపిస్తలేదు, డిలీట్ అయిపోయింది. సో అందుకని ఇంకా డైరెక్ట్ గుడికి వెళ్ళే వీడియో నుంచి ఇలా అప్లోడ్ చేస్తున్నా. ఇంక అందరం స్టార్ట్ అయినాం అన్నమాట. ఏం చూస్తున్నా? హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. వీడియోకి హాయ్ ఫ్రెండ్స్. హాయ్ లేడు. హాయ్ మొక్క ఏమో వీడియో తీసుకుంటున్నా. ఇది మా అమ్మ చాక్లెట్ తెచ్చిండండి. చాక్లెట్ అందరం తింటున్నాం. ఆ రోజు మా ఇంట్లో చికెన్ కర్రీ, బగారా రైస్ అన్నమాట. ఇంకా మా ఇంటి దగ్గర తొట్లలు బోనం చేస్తారు అనమాట. మాంకాలమ్మ గుడికి వెళ్తారు వాళ్ళు కూడా. ఇంకా అక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసిన అనమాట నేను. పోతరాజుకి కావాల్సిన వస్తువులని తీసుకురావడానికి పోతురు అనమాట. గజ్జల్లాగు, ఇరగోలు అవన్నీ ఉంటాయి కదా, తీసుకురావడానికి వెళ్తారు. అందరికి బలిగంప అంటే ఐడియా ఉంటుంది కావచ్చు. పండగ అంతా అయిపోయినాక బలి వేస్తారనమాట అందరికి. ఏ దుష్ట శక్తులు ఆశపడద్దు, అందరూ మంచిగా ఉండాలని ప్రతి ఒక్క ఏరియాలో తిరిగి, మా ఏరియాలో గుళ్ళు ఉండే 7 గుళ్ళు అని, ఆ గుళ్ళ కాడ నుంచి వెళ్ళి మాకు ప్రతి ఒక్క గల్లీకి వచ్చి చల్లి వెళ్తారనమాట, అందరు మంచిగా ఉండాలని. సో అదే వచ్చి వెళ్ళిపోయింది అనమాట. జస్ట్ ఒక 5 సెకండ్స్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది. పోతరాజు రెడీ గుడి దగ్గరికి వెళ్తారు అనమాట. ప్రతిసారి ముగ్గురే వేస్తారు, ఈసారి మాత్రం 4 వేసారు. పోతరాజు వేసి మా గల్లీలో డే రోజు అనమాట. నేను, మా తమ్ముడు, మా చెల్లె మా ఇంటి దగ్గర నుంచి కలిసి వెళ్తున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళినాక మా తమ్ముళ్ళు, మా అక్క, ఇంకా బావ వాళ్ళందరూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి కలిసి ఇంకా మా జాతర చూస్తాం అన్నమాట. అందరం కలిసి వెళ్తున్నాం. ఫస్ట్ టైం అన్నమాట. పెద్ద పెరిగినాక మాది మేము పెద్దవాళ్ళు లేకుండా వెళ్ళేది. మా జనరేషన్ వరకు ఇదే ఫస్ట్ అనమాట. జాతరలో అందరం కలిసి ఇంకా మాంకాలమ్మ గుడికి వెళ్ళినాం అనమాట. అక్కడి నుంచి ఇంకా జాతర చూసినాం. ఫస్ట్ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం.
రోజు ఇంటికి వచ్చేవారికి 2-3 అయిందనమాట. అలా కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసినాం అనమాట.